వ్యాయామం చేసినప్పుడు ఇంకొక సిమ్టమ్ ఏంటంటే ఇది హార్ట్ డిసీజ్ అని కాదు కానీ ఇట్ ఈస్ ఎ ఇండైరెక్ట్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ హార్ట్ ప్రాబ్లమ్. నడిచినప్పుడు కాస్త దూరం నడవగానే కాళ్ళలో కాఫ్ పెయిన్ అంటారు, నీ కింద భాగంలో వెనక సైడ్ కాఫ్ పిక్ అంటారు కదా, అక్కడ పెయిన్ వచ్చినప్పుడు నడిచినప్పుడు దట్ ఈస్ వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్. ఎక్కువ దూరం నడవగానే మా భాషలో దాన్ని క్లాడికేషన్ అంటాం. ఒక 100 మీటర్స్ 200 మీటర్స్ నడవగానే ఈ కాఫ్ పెయిన్ ఉన్నట్లయితే, అండ్ మళ్ళీ ఇది కూడా సిమిలర్ టు యాంజైనా, కాస్త దూరం నడవగానే కాఫ్ పెయిన్ వస్తుంది అండ్ కాస్త రెస్ట్ తీసుకోగానే తగ్గుతుంది అండ్ మళ్ళీ యూ విల్ బీ ఏబుల్ టు వాక్ సో కాల్డ్ 100 మీటర్స్ ఆర్ 200 మీటర్స్. సో కాఫ్ పెయిన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ హార్ట్ డిసీజ్. ఎందుకు అలా అంటున్నానంటే ఈ కాఫ్ పెయిన్ ఉన్న వాళ్ళకి, ఎస్పెషల్లీ డయాబెటీస్ అండ్ స్మోకింగ్ ఇవి ఉన్న వారికి దిస్ ఈజ్ ఎ మార్కర్ ఫర్ పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్. అంటే కాలుకి సప్లై చేసి రక్తనాళాల్లో బ్లాకేజెస్ ఉన్నప్పుడు కాలు యొక్క మసిల్స్కి బ్లడ్ సప్లై తగ్గి ఈ క్లాడికేషన్ పెయిన్ అన్నది వస్తుందండి.